Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని చింతల్ బస్తీ దగ్గరికి వచ్చేసానండి. ఇక్కడ గణేష్ మండపం మామూలుగా అంటే మనకు ఒక గుహల్లో గనక ఎవరైనా దేవుడు కొలువై ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడని చెప్పి విన్నాను. మనం చూస్తున్నట్లయితే బయట నుంచి నిజంగానే ఒక గుహ లోపలికి వెళుతున్నట్టుగానే అనిపిస్తోంది. మరి లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఎంత దూరం వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గణపయ్య ఏ రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడో చూద్దాం పదండి. లంబోదరం విఘ్నరాజం ఓం నమస్తే గణపతయే ధూమ్రవర్ణం బాలచంద్రం జై నమస్తే గణపతయే. నేను ఇంతకు ముందరే మీ అందరికీ చెప్పినట్టుగా హైదరాబాద్లోని చింతల్ బస్తీ వీర్ నగర్ కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గరకు అయితే నేను వచ్చేసానండి. అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, ఒక గుహలోకి వెళ్ళి స్వామి తపస్సు చేసుకుంటే ఎలా ఉంటుందో, నిజంగా మనం కూడా ఆ గుహలో ఆ తపస్సు చేసుకుంటున్న స్వామిని చూడడానికి వెళ్తున్నామా అనే ఒక పాజిటివ్ ఆరాతో నిజంగా మనం ఒక గుహలోకి ఎంటర్ అవుతుంటే ఎలా ఉంటుంది, ఆ కాగడాల వెలుతురులో అలా నిజంగా అలానే ఉందండి. ఎవ్వరికి కూడా ఇది ఒక సెట్టింగు అని చెప్పి కానివ్వండి ఆ ఆలోచనే రావట్లేదు. అయితే ఏంటి మరి గణపయ్య గురించి కానివ్వండి, అసలు ఇలా ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇది ఎవరి ఆలోచన, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గజాననాయ పూర్ణాయ సాంఖ్య రూపమయాయతే విదేహేన చ సర్వత్ర సంస్థిత. పృథ్వీ గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో అండి. పృథ్వీ గారు, చూస్తున్నాం అంటే మనకు హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా రకరకాల కాన్సెప్టులతో రకరకాల రూపాల్లో గణేష్ని పెట్టడం ఇవన్నీ కూడా, కానీ ఇది ఇంకా చాలా డిఫరెంట్గా అనిపించింది. మామూలుగా మనకు కొన్ని ప్రాంతాల్లో వింటూ ఉంటాం శివుడు గుహలో తపస్సు చేస్తూ ఉండేవాడు అని చెప్పి, అలాంటి కొన్ని మాటలు వింటూ ఉంటాం. ఇక్కడికి రాగానే నిజంగా అంటే లోపల గణపయ్య ఒకడే ఉన్నాడేమో అనిపించింది. గుహలోకి వెళ్తుంటే మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, కాగడాలు పెట్టి అదంతా చీకటిగా ఉన్నందుకు అట్లా ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సేమ్ అలాంటి అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది చూసిన తర్వాత అబ్బా భలే ఉంది అనిపిస్తుంది, కానీ దీని వెనకాల రిస్క్ ఎంత ఉందో కూడా అర్థమవుతోంది. అసలు ఎవరికి వచ్చిన ఆలోచన, నిజంగా మేము అనుకున్నట్టుగా అంత రిస్క్ తీసుకున్నారా, వాటి గురించి ఒక్కసారి మన వాళ్ళందరికీ. సో ఈ సెలబ్రేషన్ మన 50 years గోల్డెన్ జూబ్లీ, ఈ ఇయర్ 50 years సెలబ్రేషన్ సార్. సో దాంతో పాటు మనకి ఏంటంటే ఇది 6 months నుంచి ప్లానింగ్ అవుతుంది ఎలా చేద్దామని. సో 2-3 types ఆఫ్ డిజైన్స్ వచ్చాయి మా దగ్గర. సో ఇది ఏంటంటే 50 years కాబట్టి, సో అతని ఫాదర్కి అభిషేకం చేస్తూ మనకి రావాలనే ఉద్దేశంతో మనము ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. సో దీంతో పాటు మన 45 days వరకు పని నడిచింది, లేబర్ వెండర్స్ 45 days. సో మల్టిపుల్ ఛాలెంజెస్ వచ్చాయి, కానీ బట్ మా ఎల్డర్స్ తో సపోర్ట్ తీసుకొని మేమంతా ఒక 60 members ఉన్నాము మెంబర్స్. సో ఓకే, అంటే 3-4 ఐడియాస్ ఉండే దాంట్లోంచి మీరు ఇది చేయడం జరిగింది. అవి ఏంటి కాన్సెప్ట్స్, అవి ఏమన్నా రివీల్ చేయగలుగుతారా, లేదంటే మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేసి? మళ్ళీ ప్లానింగ్ ఉంది, బట్ అంటే లైక్ మల్టిపుల్ చేంజెస్, అంటే ఏది బెస్ట్ అవుతుంది పబ్లిక్, సో ఏది ఇంట్రెస్ట్ వస్తుంది పబ్లిక్ అని దాంట్లో సెలెక్ట్ చేసాం. దీంట్లో ఇది సెలెక్ట్ చేసాం. ఓకే, ఎందుకు అనిపించింది మీకు ఇది పబ్లిక్ కి కనెక్ట్ అవుతుంది అని? లైక్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ కూడా హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. గృహ కాన్సెప్ట్ చేశారు, కానీ ఇలా రస్టిక్ వ్యూ, వింటేజ్ వ్యూ, ఒక ఏన్షియంట్ టైప్ ఆఫ్ శివునికి అభిషేకం చేస్తూ వాళ్ళ ఫాదర్ కి అని ఎక్కడ లేదు. ఓకే ఓకే, అంటే మామూలుగా మనం వింటూ ఉంటాం గణపతి తొలి పూజ ఎవరైనా సరే గణపతికే చెయ్యాలి, అక్కడికి శివపార్వతులైనా సరే అని చెప్పి, కానీ ఇక్కడ శివుడికి తండ్రికి కుమారుడు అభిషేకం చేస్తున్నట్టుగా. అతనిది బర్త్డే కదా, అంటే 50th సెలబ్రేషన్ కాబట్టి వాళ్ళ ఫాదర్ కి ఒక గ్రేట్ థ్యాంక్ఫుల్ లేక మేము కృతజ్ఞత రూపంలో ఇస్తున్నారు.
నిజంగా అంటే మీరంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, నేను వినడం జరిగింది 50th ఇయర్ కాబట్టి మీరు ఇంకా క్రియేటివ్గా కొన్ని అంటే స్వామివారికి చేసిన పూలదండ దగ్గర నుంచి కొన్ని క్రియేటివ్గా ఆలోచించారు అని చెప్పి ఒకసారి వాటి గురించి. మనకి 1 kg సిల్వర్ కూడా డొనేట్ చేయబడింది. పీకే సురేందర్ అని యుఎస్ లో ఉంటారు. సో వన్ ఆఫ్ ద మెంబర్. సో అతను కూడా మనకి డొనేట్ చేస్తారు 1 kg సిల్వర్. సో కింద చూస్తే మనకి వినాయకుడు కూడా సిల్వర్, కలుషం సిల్వర్. సో ఈ ఇయర్ మనకు ఎక్స్క్లూజివ్ గా కొంచెం యాడ్ ఆన్ చేద్దామని అలా చేసాము. అంటే సిల్వర్ దేవుడికి ఎలా ఉపయోగిస్తున్నారు అంటే గార్లాండ్ లాగా. ఓకే ఓకే, సూపర్ అండి. ఇంకా ఏమైనా ప్లాన్స్ చేశారా ఈ 50? డైలీ అన్నదానం ఉందండి మనకి. డైలీ అన్నదానం 500 to 700 మెంబర్స్ వస్తారు ఎవ్రీడే. ఓకే ఓకే. అంటే ఈ సెటప్ అంతా కూడా చూస్తుంటే బాగానే ఖర్చు పెట్టి ఉంటారు అనిపిస్తోంది. మరి ఎంత వరకు ఖర్చు పెట్టి ఉంటారు? సో మనకి వచ్చేసి 15 lakhs వరకు ఓన్లీ ఈ కాన్సెప్ట్ అయ్యింది. ఓవరాల్ గా మనకి 25 to 28 lakhs వరకు మనం డే 1 నుంచి లాస్ట్ డే వరకు మనకి ప్రొసెషన్ వరకు అంత అవుతుంది. కంప్లీట్ నిమజ్జనం టైం వరకు. అంటే అదొక అంచనా మాత్రమే, అంచనే కాదు, ఫిగర్ అంత ఉందండి. ఆల్రెడీ మేమంతా ఎస్టిమేటెడ్ ప్లాన్ చేసి పెట్టేసాం. అంతే నిజంగా అలానే వెళ్తుందా? ఆల్మోస్ట్ మనం 6th డే వరకు వచ్చేసాం. అలానే వెళ్తుంది. డైలీ అన్నదానం 500 to 700 పీపుల్ వస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం పెట్టాము. సో దాంతో కూడా మన హైదరాబాద్ లో ఉన్న పబ్లిక్ అంతా ఇక్కడికి డైవర్ట్ అవుతుంది. సో డైలీ నైట్ 4 అవుతుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది 4 o'clock వరకు. ఈవినింగ్ నుంచి మార్నింగ్ 8 వరకు, 8 నుంచి ఈవినింగ్ 4 వరకు, నైట్ 4 వరకు. అవునా? ఎందుకని అంటే అంత లేట్ వరకు? అంటే ఇప్పుడు నైట్ మార్నింగ్ నుంచి జాబ్ చేసే వాళ్ళు ఈవినింగ్ అలా తిరగడం, ఫ్యామిలీని తీసుకురావడము. మనకి బేగం బజార్ నుంచి కాకపోతే సిద్దిపేట నుంచి కూడా వచ్చారు మన దగ్గరికి. ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తున్నారు. ఎలా అయినా హైదరాబాద్ దగ్గరనే, నియర్ బై, ఆల్మోస్ట్ ఒక 500 meters ఉంటుంది. సో ఆ దర్శనం చేసుకొని ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ వస్తున్నారు. ఓకే ఓకే. అంటే మీరు అనుకున్నారు ఇది జనాలకి తొందరగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్, నిజంగా ఫీడ్బ్యాక్ అలా వస్తుందండి. ఓకే. మరి అంటే నెక్స్ట్ ఇయర్ కాన్సెప్ట్ కి ఇంకా మీకు ఏమన్నా ప్రెషర్ పెరిగే? అదే ఆలోచిస్తున్నాను. ఎల్డర్స్ కూడా అదే డిస్కస్ చేస్తున్నాము. సో దీని లెగసీని ఇంకా ఇలానే పబ్లిక్ కి అలానే టేస్ట్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నాం. సూపర్ అండి. అంటే డైలీ ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి మామూలుగా? అంటే సాయంకాలం మాత్రమేనా, పొద్దున కూడా జరుగుతుంటాయి, ఏమైనా విశేషంగా జరుగుతుంటాయి? పంతులు గారు మార్నింగ్ కూడా వస్తారు, ఈవినింగ్ కూడా వస్తారు. సో ఈవినింగ్ మా సంఘం అసోసియేషన్ పూజ అవుతుంది. దాంతో పాటు మెంబర్స్ కూడా డైలీ ఎవరిదో ఒక 1-2 members అవుతుంటాయి. ఇక్కడ సరౌండింగ్ లో ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటారు. ఎంతమంది ఉన్నారు మీ కమిటీలో? మొత్తం 60+ అండి. 60. ఓకే. అంటే చందాలు ఉంటుందా, ఎవరైనా ఫండ్స్ ఇవ్వడము, మీ వరకే కలెక్ట్ చేసుకోవడం? మన వరకే ఉంటుంది. ఎక్స్క్లూజివ్ గా వాళ్ళే వచ్చి మనకి అన్నదానం చేపేయడం కానీ ఏదైనా 1-2 members అలా ఉంటారు. సపోర్ట్ మాత్రం ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి కూడా ఉంటుంది. అంతేవరకు మేము డొనేషన్స్ ఎక్కడ అడగమండి. అంటే ఎందుకని లేదా కాన్సెప్ట్? బేసిక్ గా వినాయకుడు అంటేనే చందాలు ఖచ్చితంగా ఉంటాయి. అది ఉండే అండి, ముందు ఉండే. సో ఇప్పుడు కూడా అంటే అందరు వెల్ సెటిల్డే ఉన్నారు మా దగ్గర. సో ఇక్కడ ఏంటంటే పవర్ఫుల్ ఉంటది. సో ఏం మొక్కినా కానీ అవుతుంది. సో అందరు కూడా మా దగ్గర వెల్ సెటిల్డ్ ఇక్కడ. సో అందరు కూడా ఉంది. మీరు నమ్ముతున్నారా? కమిటీ వాళ్ళు లేదండి, చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ గణేష్ ఇప్పడానికి ఇప్పుడు 2-3 ఉన్నారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఏం చేస్తారు? 2-3 ఉంటే చూస్తాం. అంటే అతనికి ఆప్షన్ రాలేదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, అంటే అతనికి ఇస్తాం. సో అట్లా చాలా మందికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందుకే కొంచెం మాకు కూడా ఇంత పెట్టామంటే ఆలోచించండి ఎంత పవర్ఫుల్ ఉంటుందో. సో అట్లా ఏంటి అంటే మాతో ఏమైనా షేర్ చేసుకోగలరా? లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నారు కదా, ఒక్కటేదైనా. సో లాస్ట్ టైం మా కజిన్ కి మ్యారేజ్ సెట్ కాలేదు. సో అతను గణేషుని ఇప్పించాడు. సో లాస్ట్ నిమజ్జనం రోజు అతనికి సెట్ అయిపోయింది. అదే లాస్ట్ ఇట్లా వినాయకుడు లిఫ్ట్ చేస్తున్నారు, అక్కడ అతనికి సెట్ అయిపోయింది. సో లైవ్ ఎగ్జాంపుల్ వీ కెన్ చాలా ఉన్నాయి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అంటే ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఓన్లీ నవరాత్రి ఉత్సవాలు కంప్లీట్ అయ్యే వరకే అతనిది అయిపోయింది, సెట్ అయిపోయింది ఆ ఇయర్. సూపర్ అండి. అంటే ఇలాంటి ఇంకా నాకు తెలిసి చాలా ఉండుంటాయి, మేబీ అన్ని మనం పర్సనల్ కానీ సూపర్ అండి. నిజంగా మంచి ఆలోచన. మరి నెక్స్ట్ ఇయర్ కాన్సెప్ట్ ఏమన్నా కొంచెం రివీల్ చేసే? లేదండి, మా ఎల్డర్స్ ఇంకా డిసైడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం అనుకోలేదు.
అంటే ఏదైనా కాన్సెప్ట్ అనుకునేటప్పుడు దీనికి ఇంత బడ్జెట్ అవుతుందేమో, ఇంత పెట్టాల్సిన అవసరం ఉందా అంటే బేసిక్ గా ఆలోచిస్తుంటారు కదా, ఇది ఎవరికైనా డొనేట్ చేయొచ్చేమో కదా వాళ్ళకి. చాలా అన్నారండి, చాలా పబ్లిక్ కూడా మాకు రివ్యూస్ వచ్చాయి, అది ఏంది అంతగానం అని. బట్ డిజర్వ్ కూడా అండి, మనకి 50 years ఇంత చేసుకుంటాం కదా, ఇప్పుడు మనదైనా కానీ సెలబ్రేషన్ 50 years అంటే మనం వెళ్ళి అక్కడిక్కడ సెలబ్రేట్ చేస్తాం, అలానే మేము కూడా పెడదాము చేద్దాము అనే కాన్సెప్ట్ లో చేస్తాం. అంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలి ఒక ఆలోచన ఉంటుంది. ప్రస్తుతం పృథ్వీ గారు వీళ్ళతో పాటు వాళ్ళ కమిటీ సభ్యులు మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. అందులో భాగంగా మనోహర్ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ పృథ్వీ గారితో మాట్లాడుతున్నంత సేపు అనిపించింది చాలా అనుభవాలు ఉన్నాయి ఇక్కడ, మా అందరికి చాలా మంచి జరిగింది అని చెప్పి. అలా మీ లైఫ్ లో పర్సనల్ గా ఏమైనా ఉన్నాయా సార్? పర్సనల్ గా మాదే కాదండి, మెంబర్స్ అందరికి ఉంది, భక్తులకు కూడా చాలా మట్టు జరిగినాయి. అంటే కొన్ని ప్రూఫ్ కూడా ఉన్నాయి. అవునా? చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా చెప్పాలంటే మా మెంబర్దే. సో లాస్ట్ ఇయర్ అనుకున్నాం మేము, అతను మాకు వినాయకుడు ఇప్పించాడు. వినాయకుడు ఇప్పించేసి మొక్కున్నాడు. సో నాకు మంచి జరిగితే, నాకు అంటే అతనికి పెళ్లి కావాల్సి ఉంది, సో నాకు పెళ్లి సెట్ అయింది అంటే నేను మళ్ళీ చేస్తానని చెప్పి మొక్కున్నాడు. అదే ఇయర్ నిమజ్జనం రోజు మేము అక్కడ వినాయకుని లేపుతున్నాము, అప్పుడే అతనికి న్యూస్ వచ్చింది, అతని మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో అట్లాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. లేటెస్ట్ కూడా ఇంకో మెంబర్ కూడా అదే ఇట్లే మొక్కు, అతను మాకే అన్నాడు కూడా, అన్న ఈరోజు మొక్కుతానన్నా, నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతే నాకు బాగుంటుంది అన్న అంటే, మొన్న ఇంటర్వ్యూ అయింది, కన్ఫర్మ్ ఆఫర్ లెటర్ కూడా వచ్చింది అతనికి. ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి. మాకే కాదు, కొన్ని ముస్లిం సోదరులకు కూడా అయినాయి. ముస్లిం లేడీస్ కూడా కొంతమంది మొక్కున్న సంతానం కావాలని అట్లా జరిగాయి వాళ్ళకు, అది కూడా అయ్యింది. వాళ్ళు కూడా మాకు వచ్చి డొనేషన్లు ఇస్తుంటారు. కానీ గ్రేట్ సార్, అంటే ముస్లిమ్స్ అంత ఈజీగా నమ్మడమే కష్టము, వాళ్ళు జరగటం అనేది ఇక్కడ అది స్పెషాలిటీ అని తెలియదు కానీ మొక్కుతారు వాళ్ళు, మొక్కి వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు గురించి డొనేషన్ కూడా వాళ్ళు ఇస్తుంటారు. అది చాలా మాకే ఆశ్చర్యం తగులుతుంది. ఇంకా ఈసారి అయితే మాకు ఎట్లా అట్మాస్ఫియర్ అయిపోయింది అని అంటే, ఒక గర్భగుడి వచ్చిన పబ్లిక్ కూడా ఎక్కడ నుంచి కూడా వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, గట్కేసర్, బెంగళూరు, ఇక్కడ రాజేంద్ర నగర్, వనస్థాలిపురం అన్ని చూస్తున్నారు, వస్తున్నారు. వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళకి అర్థమవుతలేదు అన్న ఎక్కడ ఉన్నాం మేము అని. అట్మాస్ఫియర్ అట్లా క్రియేట్ అయిపోయింది మొత్తం. రాగానే ఉండిపోయి అన్న మాకు ఇట్లా రాగానే మాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్న, ఇక్కడికి రాగానే ఇక్కడ మేము జరగాలంటే కూడా జరగలేకపోతున్నాం మేము. చాలా చాలా బాగుందన్న. ఇది ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, ఇది ఒరిజినల్ గుడిలాగా ఫీల్ అవుతున్నారు. ఒరిజినల్ గుడిలాగా కాదండి, నిజంగా గుడి కాబట్టి ఇన్ని మహిమలు చూపిస్తున్నారు దేవుడు నిజంగా. ఈసారి మేము కూడా అసలు అనుకోలేదు, అంటే అనుకున్న 50th ఇయర్ కదా, గోల్డెన్ జూబ్లీ ఇయర్ కదా, కొంచెం బాగా చేద్దాము ఇంకా, ఎందుకంటే భక్తులు కూడా చాలా ఉన్నారు మాకు. ఈ భక్తులు ఇక్కడే కాదు, ఎన్ఆర్ఎస్ కూడా బాగున్నారు మాకు. మా మెంబర్స్ కూడా ఎన్ఆర్ఎస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది మాకు. ఇప్పుడు ఇది ఇక్కడ ఇప్పుడు లేదు కానీ ఒక సిల్వర్ ఆర్నమెంట్ చేయించాము, సిల్వర్ హారం మొత్తం చేయించాము. అది కాస్ట్ వచ్చి టోటల్ 1,20,000 వరకు అయింది. అది ఆ డోనరే ఇచ్చాడు మాకు, టోటల్ కంప్లీట్ గా ఇచ్చాడు. సో అలాంటి కొంచెం వాళ్ళకు జరుగుతున్నాయి అనమాట. సో దేనికి వెనకాడట్లేదు. మరి ఇప్పుడు ఆ సిల్వర్ దండ ఏదైతే ఉందో అది ఎవ్రీ ఇయర్ అలా కొనసాగుతుందా సార్? ఎలా? అదే కొనసాగుతుంది, దానికి కొంచెం అడిషన్ తెలిసి కొంచెం చేస్తుంటాం. ఇప్పుడు ఈసారి హారం చేసాము, నెక్స్ట్ టైం ఇంకోటి కిరీటం చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఎక్స్ట్రా ఆర్నమెంట్స్ మొత్తం బాడీ మొత్తం కవర్ చేయాలని ఇయర్ అట్లా కవర్ చేద్దాం అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి ఫ్యూచర్ లో కంప్లీట్ సిల్వర్ చూడబోతున్నాం. అదే ప్లాన్ తోనే ఉంది మరి. సో ఇట్లా దాతలే వస్తున్నారు. ఇప్పుడు కొత్త హాలరం ఇచ్చాడు, ఇప్పుడు నెక్స్ట్ టైం ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు, ఒకటి కిరీటం నేను చేయిస్తానన్నా నెక్స్ట్ టైం అని చెప్పేసి. అట్లా బాగుంది. ఈసారి అయితే ఇది అనుకోలేదు అసలు, మేము ఇంత ఫేమ్ అవుతుందని అనుకోలేదు. అనుకున్నాం 50th ఇయర్ గా బాగా చేద్దామని అనుకున్నాం, కానీ మేమే ఆశ్చర్యపోతున్నాం ఇంత బాగా వచ్చింది, భక్తులలో కూడా ఇంత రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి. మనం ఎంత చేసినా ఆయన దయ ఉండాలి, వాళ్ళ ఆదరణ ఉండాలి. హెవీ రష్ ఉంది. రష్ అయితే అసలు మేము నైట్ 3 o'clock 4 o'clock వరకు ఉంటున్నాము. ఇంకా వెళ్ళిపోదాం అనుకునే వారు కూడా వాళ్ళు బయట వాళ్ళు వచ్చేసి అన్న దూరంకెళ్ళి వచ్చామన్న, ఒక్కసారి చూసిపోతామన్న అంటున్నారు. సో అంతా ఇదైపోయింది. అది చూసి మాకు కూడా బాగా ఇంటర్వ్యూ చేసి మేము కూడా పొద్దున 5 o'clock కూడా ఇక్కడే ఉంటున్నాం. ఫోన్లేండి, భగవంతుడి సేవ ఒక 9 రోజులేగా, చాలా చూసుకుంటాడు ఆయన. చాలా బాగుంది. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు పెట్టినాం కానీ ఇప్పుడు 11th డే తీయాలంటే మాకే బాధ కలుగుతుంది. ఇది అంతా ఎట్లా తీయాలి, ఇంత కష్టపడ్డాము, ఇంత చేసాము, అది తీయాలంటే మాకే అసలు చాలా బాధగా ఉంది. పోన్లేండి సార్, మళ్ళీ మరొక కొత్త రూపంలో కొత్త విధానంలో మళ్ళీ మన ముందుకు వస్తారు కదా. అంటే 11th డే అన్నారు కదా సార్, అంటే ఏ రోజున అవుతుంది యాక్చువల్ గా? ఈసారి మనకు చంద్రగ్రహణం కూడా వచ్చింది అంటున్నారు కదా, తీయాలి అని చెప్పి.
సండే రోజు గ్రహణం అంటున్నారు. సాటర్డే రోజు ఉదయం 11 o'clock స్టార్ట్ చేద్దామని ప్లాన్. అంటే ఎవ్రీ ఇయర్ అలానే 11 days ఎవ్రీ ఇయర్ మేము ఏం చేసేవాళ్ళం అంటే బిఫోర్ 10th డే తీసేవాళ్ళము. 10th డే చేసి ఆఫ్టర్ 11th డే వేసేవాళ్ళం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లాస్ట్ పూజ చేసి నిమజ్జనం చేసేవాళ్ళం. అది కొంత ఏమైందంటే నైట్ తీసేవాళ్ళము. నైట్ తీసే వరకు మేము ఇట్లా మా బస్తీ మొత్తం అట్టుందనమాట. ఇట్లా రౌండ్ తీసుకొని పబ్లిక్ చూడాలని చెప్పి ఇట్లా వెళ్ళేవాళ్ళం. సో ఇక్కడ మేము బాగా డాన్స్ చేసే వరకు టైం అయిపోయేది. సో అక్కడ వెళ్ళే వరకు పబ్లిక్ కూడా ఉండకపోయేవాళ్ళు. సో ఈసారి స్పెషల్ కాబట్టి 50th year కాబట్టి చాలా బుక్ చేసాం. పూణే బ్యాండ్ వస్తుంది ఇప్పుడు, అదే 2 lakhs మాకు పూణే బ్యాండ్. దానికి 80 members వస్తున్నారు. సో అది ఉంది. ఇంకా వేరే భరతనాట్యం బ్యాండ్ ఉంది, పంజాబీ బ్యాండ్ ఉంది, ఇంకా చాలా రకాల ట్రూప్స్ ఉన్నాయి. ఆగమనం చాలా బాగా అయిందండి, చాలా బాగా అయింది. అసలు ఇక ఏరియాలో ఎక్కడ లేదు, అంత బాగా అయింది, చాలా బాగా అయింది. ఇప్పుడు అది కూడా నిమజ్జనం కూడా అదే ప్లాన్ తోని. ఇప్పుడు అందుకే రాత్రి కాకుండా పబ్లిక్ అందరు చూడాలి, ఇంత పెద్దగా ఎత్తున చేస్తున్నాం కాబట్టి అని చెప్పేసి మార్నింగ్ పెట్టాను. సో మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇవన్నీ తీసుకొని మేము పోయే వరకు 2-3 hours అవుతుంది. అంతే వెళ్ళేసి అటు నుంచి వినాయక సరికి వెళ్ళిపోతాం, అక్కడ అవుతుంది. సార్ ఇంతకీ అంటే విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ తయారు? ఇది ఏంటంటే మేము ఇది మాది స్థాపించి మీరు చెప్పిండు మా మెంబరు. ఇది మేము 1975లో స్థాపించాము. సో అక్కడ నుంచి మా ఫౌండర్స్ ఆల్మోస్ట్ ఫౌండర్స్ లో 3 చనిపోయారు కూడా. కానీ ఇది వచ్చేసి 8th generation అలా కొనసాగుతూ ఉందన్నమాట. మా దగ్గర నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. అది చేసుకుంటూ పోతున్నాము. మేము అప్పటి నుంచి ఇక్కడ ధూళిపేటలో తెచ్చేవాళ్ళం. సో సడన్ గా ప్లాన్ వచ్చింది ఏమనంటే ఇప్పుడు ఎందుకు కొంచెం యూనిక్ గా ఉండాలి, మనది అందరికంటే డిఫరెంట్ ఉండాలి అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళతో చూస్తే సోలాపూర్ లో బాగా చేస్తారు, అంటే ఫేస్ అట్రాక్షన్ కానీ చాలా బాగుంటుంది, యూనిక్ గా ఉంటుంది అని చెప్పేసి 1996 నుంచి మేము సోలాపూర్ నుంచి తెచ్చేవాళ్ళం. సో సిల్వర్ జూబ్లీ నుంచి కూడా అది అక్కడే తెచ్చాము. సో 50th year కూడా అక్కడే సోలాపూర్ నుంచి తెద్దామని చెప్పేసి అక్కడే వెళ్ళాము. 25th సిల్వర్ జూబ్లీ ఎవరైతే చేశారో కళాకారు వైట్లా అని, దీపక్ వైట్లా అని, అతను ఇంకా ఉన్నాడు. ఇప్పుడు మేము ఉన్నప్పుడు అతను చిన్న పిల్లోడు, ఇప్పుడు 50th year వెళ్ళే వరకు అతను పెద్దోడు అయిపోయాడు. అతను పిల్లోడు, అతను ఇద్దరు కలిసి చేస్తున్నారు ఇప్పుడు. సో అతనే చేశాడు ఇది. సో మాకు ఇది ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ 1 lakh అయింది. అండ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మరో 1 lakh అయింది. సో టోటల్ 2 lakhs పైన విగ్రహమే అయ్యింది మాకు. సో అక్కడ నుంచి మాకు కూడా బాగా కలిసి వస్తుంది అక్కడ నుంచి తెస్తే. అది కూడా ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది మాకు. మేము ఎన్ని అన్నా కూడా సరే అది ఎందుకు అంత దూరం పోయి తెస్తారు మీరు, ఇక్కడ హైదరాబాద్ లో ఎంతో బాగా చేస్తున్నారు కదా అని అంటే సరే ఏమన్నా కానీ మాకు సెంటిమెంట్ అయిపోయింది. అది అక్కడ బాగా కూడా జరుగుతుంది మాకు. అక్కడ నుంచే తెస్తామని చెప్పేసి అక్కడ నుంచే తేయడం స్టార్ట్ చేస్తాం. సో 50th year ఇప్పటికి కూడా అక్కడ నుంచే తెస్తున్నాం. అంటే ఇంకా పైన ఎవ్రీ ఇయర్ ఇలానే ఏదో ఒక డిఫరెంట్ 100%. ఇప్పుడు మాకు ఎట్లా అయిపోతుందంటే పబ్లిక్ రెస్పాన్స్ చూసి ఏమైందంటే నెక్స్ట్ ఇయర్ ఈ రెస్పాన్స్ మనం తట్టుకోగలగమా, ఎట్లా చేద్దామని చెప్పేసి అదొక క్వశ్చన్ అయిపోయింది. అంచనాలు పైకి వెళ్తుంటే ఇప్పుడు వాళ్ళ అంచనాలు మనం తగ్గించాలంటే ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అన్నట్టే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే ఫస్ట్ టాస్క్ మీరు చాలా రిస్కీ టాస్క్ తీసుకున్నాం, తెలియకుండా మీకు మీరే టఫ్ టాస్క్ తీసుకున్నాం. అది రీచ్ అయ్యాము, ఆల్మోస్ట్ హైపీక్ రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ఇయర్ కూడా దానికంటే బాగా చేయాలి. ఇప్పుడు వేరే భక్తుల నుంచి కొంచెం కూడా మనకు నెగిటివ్ రావద్దు అన్నట్టు ఇంకా ప్లాన్ చేస్తున్నాం. సూపర్ సార్. అంటే మనం అనుకుంటాం అది టఫ్ అని, కానీ అంతా ఆయన చేయించేది ఖచ్చితంగా అది ఈజీనే అవుతుంది. దీనికి మించి ఇంకా ఆదరణ లభిస్తుందనే కోరుకుందాం సార్. ఆయన అనుగ్రహం అందరిపైన ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గణేష్ మహారాజ్ కి తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్